హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యము వీక్షిస్తూ వింటున్న మీకందరికీ కూడా ప్రభుయేసు క్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా గొప్ప దేవుడా, జీవము కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. మీ అత్యంత మహాకృపను బట్టి ఈ శుక్రవారమున ఈ ఉపవాస ప్రార్థనలో ఇంతవరకు నాన్న మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మీ పాదములు పట్టుకొని అనేక అంశముల కొరకై, పట్టణము కొరకు, మా రాష్ట్ర ప్రజల కొరకు, ప్రపంచ దేశముల కొరకు, ముఖ్యంగా అధికారులు, మనుషులందరి కొరకు, ఈ కరోనా వైరస్ సంపూర్ణముగా తొలగిపోవుట కొరకై, సంఘక్షేమము కొరకై ప్రభువా ప్రార్థించి ఉంటుండగా మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి ఆమేనును ముద్ర వేసినందుకై తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏవైతే మేము అడగమరిచి ఉంటాము వాటిని కూడా మీరు నాయన దయతో ఆలకించి సహాయము చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ మంచి సమయంలో ప్రభువా నీ వాక్యం వినుట కొరకై మేమందరము ఎదురు చూస్తూ ఉన్నాం. మీరే నీ దాసులను సిలువ చాటున మరుగుపరుచుకొని నీ దాసుని నోటిని బోర్రగా మీరు మార్చి, పరమ తండ్రి నాతో, మాతో, మా అందరితో, విశేషముగా ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తూ నీ వాక్యాన్ని వింటున్నారో ప్రభువా, వారందరి జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మరొకసారి మీకందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. అంశము దేవునికి అనుకూలమైన ఉపవాసము. వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుందాం. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనాల్సిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయే నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా? నా ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం చూస్తే 2 రకాలైనటువంటి ఉపవాసాలు మనకు కనబడతాయి. చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే వారికి అనుకూలమైన ఉపవాసాలు చేస్తున్నారు, కానీ దేవునికి అనుకూలమైనట్టుగా, అనగా దేవునికి ప్రీతికరమైనటువంటి ఉపవాసాలు చేయడము లేదు. అయితే వారికి అనుకూలమైనటువంటి ఉపవాసాలు చేస్తూ వారి ప్రాణములు ఏం చేస్తున్నారంటే ఆయాసపరుచుకుంటూ ఉన్నారు. వారి ప్రాణాలను ఏం చేస్తున్నారంటే వారు నీరసపడే విధముగా వారి క్రియలు కనపరుచుకుంటూ ఉన్నారు. మట్టుకే కాకుండా వారి ముఖము వికారముగా మార్చుకొని వారు ప్రయాసపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని నా ప్రియులారా మీరు అనుకుంటున్నారా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభుల వారు యోర్దాను నదిలో బాప్టిసము తీసుకున్న తర్వాత యోహాను ద్వారా ఆత్మచేత ఆయన ఏం చేస్తున్నాడంటే అరణ్యమునకు కొనిపోతూ ఉన్నాడు. చూద్దాం. 4వ అధ్యాయము మత్తయి సువార్త 1-2 వచనాల్లో మనం చూస్తే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆమేన్. 2వ వచనంలో చెప్తున్నది 40 దినములు రాత్రులు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట
ఆయన ఆకలిగొంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనమేం చేస్తూ ఉన్నాం ఇక్కడ? ప్రభువు వలె 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉంటున్నామంటే లేదు. అవసరాన్ని బట్టి శుక్రవారం ఉపవాస ప్రార్థన కొరకై ఏం చేస్తున్నామో ఒక హాఫ్ డే దేవుని కొరకై ఉపవాసం ఉంటున్నాం. లేదు మన వ్యక్తిగతముల కొరకై ఉదయం నుంచి 4 గంటల వరకు ఉపవాసం ఉండొచ్చు. లేదు దేవుని కొరకై ఒక తీర్మానం చేసుకొని 3 రోజులు 5 రోజులు 7 రోజులు 21 రోజు లేదా 40 రోజులు ఉపవాసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. వారు అంత వైరాగ్యముతో ఉపవాసం చేస్తున్నారు కనుక దేవుడు వారి పక్షముగా గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. మట్టుకే కాకుండా అభిషేకపు ఆత్మతో వారిని నింపుతున్నాడు. మట్టుకే కాకుండా వారి జీవితములో కృపావరములను, ఆత్మ ఫలములను, పరిశుద్ధాత్మ అభిషేకమును, ఇంకా చూస్తే రోగులను స్వస్థపరిచే వరములను, దెయ్యములను వల్లగొట్టే అభిషేకమును ఇలా పొందుకొని ప్రభువు కొరకై వారు ఏం చేస్తున్నారంటే బలముగా వాడబడుతున్నారు. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే వారి ప్రాణములను ఆయాసపరుచుకుంటూ, బాధపరుచుకుంటూ వారు ఏం చేస్తూ ఉన్నారంటే జమ్ము వలె తల వంచుకొని గోనె పట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటూ ఉన్నారు. అయితే ఇటు ఉపవాసము దేవునికి ప్రీతికరమైనది కాదు. ప్రభువు వలె ప్రభు ఆత్మ కలిగి చేసే ఉపవాసమే నిజమైనటువంటి ఉపవాసము. కాబట్టి ఆ రీతిగా మనం ఉంటే అది దేవునికి ప్రీతికరం అవుతుంది, కానీ అది దేవునికి అనుకూలం అవుతుంది. కానీ మన ఇష్టానుసారముగా మనం చేసే ఉపవాసము దేవునికి ప్రీతికరము కాదు. అట్ ది సేమ్ టైం నీ ఉపవాసం ఉండి ఏదో చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలము కూడా రాదు. హల్లెలూయా. అందుకే ఎలా ఉండాలి ఉపవాసం అంటే ఆ మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 16వ వచనములో చూస్తే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. చాలామంది ఏం చేస్తున్నారంట, ఉపవాసం ఉండేటప్పుడు నీరసంగా ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు. ఎప్పుడో అప్పటికి 10-15 రోజులు ఉపవాసం ఉండి అలసిపోయినట్లుగా చాలా దిగాల పడిపోయి ఉంటారు. చూసేవారికి వాళ్ళ మీద ఒక దయ కలగాలి, వెంబడే వారు అడగాలి, అయ్యా ఏంటి అలా ఉన్నావు, అమ్మా ఏంటి రీజన్ అని అడిగితే వాళ్ళు చెప్పాలి, అప్పుడు నేను ఉపవాసం ఉన్నానండి. హల్లెలూయా. అది మనుషులకి కనబడేటట్లుగానా? అయితే ప్రభు అంటున్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకండి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవాలని వారేం చేస్తున్నారో తమ ముఖములు వికారము చేసుకుందురు. ఆమేన్. ఎవరికి కనపడాలని? మనుషులకు కనబడాలంట. మనుషులకు కనబడేటట్లుగా మన ఉపవాసం ఉంటే ఏదో వాళ్ళు మన ఎడల జాలి పడతారు, అయ్యో అంటారు, దీనివల్ల నీకేమైనా ఒరుగుతుందా, దీనివల్ల నీకేమన్నా ఉపయోగం ఉంటుందా, అయ్యో పాపం ఉపవాసం అంట అని చెప్పిన పాటనే నీకేదైనా కూడి వస్తాయా, లేకపోతే నీకేదైనా బలం వస్తుందా? ఉపవాసం ఉండడం చేత మరి స్తోత్రం ఇతరులు నిన్ను మనుషులు పొగడడం చేత అయ్యో ఫలానోళ్ళు ఉపవాసం అంటబ్బా అని చెప్పడం చేత నీకేమైనా ఒరుగుతుందా? చెప్పండి. ఏది కూడా రాదు. హల్లెలూయా. అయితే రహస్యమందు చూచుచున్న దేవునికి మనం ఏం చేయాలా? కనబడేటట్లుగా ఉపవాసం ఉండాలి. అందుకే ఇక్కడ చూస్తే వాక్యములో వేషధారుల వలె దుఃఖముఖులై ఉంటున్నారంట. వేషధారణ కలిగిన వారిని ప్రభు క్షమించడు. మన జీవితంలో యథార్థత కలిగి మనం నడుచుకోవాలా, నీతిని కలిగి నడుచుకోవాలా, దైవ భయము కలిగి నడుచుకోవాలా. యథార్థమైనటువంటి ప్రార్థన దేవునికి అప్పుడు ఆనందదాయకం అవుతుంది. వెంబడే దేవుడు ఏం చేస్తాడంటే రాజు దగ్గర మరి చూస్తూ ఉంటాం, కొంతమంది రాజును గణపరిచినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఎంతో సంతోషంతో వాళ్ళ దగ్గర ఉన్న బహుమానాలకు ఇచ్చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అదే రీతిగా మనం చూస్తే మరి దేవుడు కూడా మనం అడగంగానే ప్రార్థన ఆయనకి దేవునికి ఆనందదాయకంగా రావాలి. అట్ ది సేమ్ టైం దేవుడు ఏం చేయాలా? వెంబడే ప్రతిఫలం ఇవ్వాలి. ఆ రీతిగా మన ప్రార్థన, మన ప్రవర్తన, మన దైనందినటువంటి జీవితాలు
ప్రభు కొరకై ఆయత్తపరచబడి మనము నడిపించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. అయితే చూడండి, ఇక్కడ వేషధారణ వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని మీరు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానంటున్నాడు. ఏ ఫలం అంటే ప్రభు అంటున్నాడు ఇక్కడ చూడండి ఒక మాట. మత్తయి సువార్తలో 23వ అధ్యాయం 25వ వచనం ప్రభు అంటున్నాడు అటు వారిని, అయో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్యమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి, అనగా దుర్వాసన కొడుతున్నాయి. హల్లెలూయా. అటువంటి ఉపవాసం మనకు అక్కరలేదు. మనం ఎలా ఉపవాసం ఉండాలంటే దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్యమును వెలుపట అంటే పైన ఏం చేస్తూ ఉన్నారు, శుభ్రముగా కడుగుతూ ఉన్నారు. లోపట ఎలా ఉందంటే అది పాచితోనూ దోపుతోనూ అజితేంద్రత్వముతోనూ నిండి అది దుర్వాసన కలిగి ఉన్నాయి. చాలామంది జీవితాల్లో చూస్తే పైకి భక్తి చేస్తూ ఉంటారు, పైకి ఉపవాసాలు ఉంటారు, పైకి దేవుని యందు భయము కలిగి ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. అయితే నా ప్రియమైన వారలా, మన జీవితం ఎలా ఉండాలంటే దేవుడు మనల్ని చూస్తున్నాడన్నటువంటి దైవ భయము కలిగి మనం ఉపవాసం ఉండినప్పుడు నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా గొప్ప కార్యాలు చేసి మనం నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం వేషధారుల వలె మరి స్తోత్రం ఆ యొక్క పళ్యం బయటికి మట్టి కనబడేటట్లుగా తలతలా మెరిసేటట్లుగా మన జీవితాలు ఉండకూడదు. కానీ అన్నీ ఎలా ఉండాలంటే లోపల బయట ఆమేన్ పరిశుద్ధమును దేవునికి అనుకూలముగాను సజీవంగా మన ప్రాణ ఆత్మ శరీరములు ఆ రీతిగా సమర్పించుకున్నప్పుడు నీవు దేవునికి సువాసనకరముగా ఉంటావు. అప్పుడు నిజమైన దేవునికి ప్రీతికరమైన ఉపవాసం చేయుటకు దేవుడు నిన్ను బలపరుస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో చూస్తే 58వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, దేవునికి ఎటువంటి ఉపవాసం ఇష్టమంటే దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకుని నా ఉపవాసము కాదా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఇటువంటి పరిస్థితి నీవు చేస్తున్నావా ఉపవాసం ఉన్నప్పుడు? హల్లెలూయా. ఇటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా ఉపవాసం ఉన్నప్పుడు? అందుకే ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, మొట్టమొదటిగా దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పాలి. ఆమేన్. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్ళండి ఆ ఎదురుగా ఉన్న ప్రాంతానికి, అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది అంటున్నాడు, దాన్ని విప్పి తోలుకు నా యొద్దకు రండి అంటున్నాడు. ఆ రీతిగా కట్టబడినటువంటి ప్రతి స్థితిని నువ్వేం చేయాలా? విడిపించుకునే విధంగా ఉండాలి ప్రభు చేత. మట్టుకే కాకుండా శాంసన్ను తాళ్ళుతో కడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి ఆ కట్లను దహిస్తూ ఉన్నది. ఆ రీతిగా నీ దైనందిన జీవితం భయము కలిగి దేవుని కొరకు ఉన్నట్లయితే నీకేదైతే నీ ఎదుగుదలకు ఆటంకముగా కట్లున్నాయో వాటన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంటే అగ్ని పంపించి కాల్చి వేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ప్రతి కట్లు ఏం చేయబడతాయంటే తెంపబడతాయి. ప్రైజ్ ది లార్డ్. అలాగే చూసి శానా దెయ్యం పట్టుకున్న వారిని చూస్తే భయంకరమైన సంఖ్యలతో కట్టున్నారు. అయితే వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? ఆయన తెంపుకుంటూ ఉన్నాడు. చూడండి, అపవాది అనేక రకాలుగా కట్లు వేస్తూ ఉన్నాడు ప్రజలకి. అయితే వాటి నుంచి విడుదల పొందుకోవాలంటే ఉపవాసము ద్వారానే జరుగుతుంది. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి, అయ్యా నా కుమారుడిని బాగు చేయని చెప్పి తీసుకొస్తున్నాడు. యేసు ప్రభు అతన్ని చూస్తూ ఉన్నాడు, వెంబడే అతని శిష్యులను చూస్తూ ఉన్నాడు. ఏమని పరిస్థితి అని చెప్పి ఆ తండ్రి చెప్తున్నాడంటే, నేను నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను నా కుమారుడిని, వాళ్ళు ప్రార్థన చేశారు, బాగా కాలేకపోయింది, అయినను నీ దగ్గరికి తీసుకొచ్చాం, నీ వలన అయితే ఏం చెయ్యి, నా కుమారుడిని బాగు చేయని చెప్పి అంటున్నాడు. వెంబడే ప్రభు అతను చూస్తూ ఉన్నాడు. ముఖమును చూడలేదు కానీ హృదయములు చూస్తున్నాడు. ఆయన హృదయములు ఏముందంటే ఒక అపనమ్మిక ఉంది, నమ్మకం లేని పరిస్థితులు ఆయన ఉన్నాడు. వెంబడే ప్రభు అంటున్నాడు, హృదయాలు ఎరిగిన దేవుడు, ఇదిగో నేను అతన్ని బాగు చేయగలుగుతానని నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడు.
ఒక్కసారిగా ఆయనకు అర్థం కాలేదు. ఇంత ఖచ్చితంగా అడుగుతున్నాడంటే ఖచ్చితంగా ఈయన ఏం చేయగలగడు, సమస్తాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడిగా ఉన్నాడని చెప్పి, అయ్యా నేను నమ్ముచున్నాను, నాలో అపనమ్మిక ఉండకుండా నాకు సహాయము చేయనగానే ఆ కుమారుని వైపు చూచి అంటున్నాడు, ఏయ్ మూగవైన చెవిటివైన దెయ్యమా వాణ్ణి విడిచిపో అనగానే ఆ దెయ్యం వాణ్ణి విడిచి వెళ్ళిపోతూ ఉన్నది. హల్లెలూయా. అటు తర్వాత శిష్యులు వస్తున్నారు, యేసు ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు అడుగుతున్నారు, ప్రభువా మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రభు అంటున్నాడు, ప్రార్థన ద్వారానే అంటున్నాడు. అంటే ప్రార్థన వాళ్ళు చేశారు అంటే పై ప్రార్థన అంటే ఏం ప్రార్థన చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. అలా చూస్తే పుటక్షరాల్లో ఉంటుంది, కిందకి మనం గమనిస్తే ఉపవాస ప్రార్థన ద్వారానే రాయబడి ఉంటుంది. సో యేసు ప్రభు వారు ఉపవాసం ఉంటున్నాడు కనుక దెయ్యాలని వెళ్ళగొట్టగలుగుతున్నాడు. యేసు ప్రభు ఉపవాసం ఉంటున్నాడు కనుక అద్భుతాలు చేయగలుగుతున్నాడు. యేసు ప్రభు రాత్రిలో జాగారం ఉండి ప్రార్థన చేస్తున్నాడు కనుక వాక్యము అంతటా కూడా ఏం చేయబడుతుందంటే అద్భుతకరంగా వెళుతూ ఉన్నది. ఆ వాక్యం వింటున్న అనేక హృదయాలు తెరవబడుతున్నాయి, కన్నులు తెరవబడుతున్నాయి, దెయ్యాలు కేకలు వేస్తున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి, పక్షవాయులు తొలగిపోతున్నాయి, కుష్ఠు రోగాలన్నీ పుడుతున్నాయి, చనిపోయిన వారు కూడా లేపబడుతున్నారు. అంటే యేసు ప్రభువులో ప్రార్థన జీవితం ఉంది, యేసు ప్రభువులో ఉపవాసం ఉంది, యేసు ప్రభువులో వేకువజామున ప్రార్థన ఉంది, యేసు ప్రభువులో రాత్రి ప్రార్థన ఉంది, ఏకాంత ప్రార్థన ఉంది, అరణ్య ప్రార్థన ఉంది, తోట ప్రార్థన ఉంది. మరి నీ జీవితంలో ఏ ప్రార్థన కలిగి నీవు ఇటువంటి కార్యాలు చేయటం కొరకు సిద్ధపడుతున్నావు? హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, దుర్మార్గుల కట్టిన కట్లు విప్పుటయు అంటున్నాడు. రెండవదిగా చూస్తే కాడిమాను మోకులేం చేయాలా, తీయుటయు అంటూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే ప్రియమైన వారలారా, ప్రతి కాడిని విరగగొట్టుటయు అంటున్నాడు, బాధింపబడిన వారిని విడిపించుటయు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ప్రతి కాడిని విరగొట్టుటయే నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటున్నాడు. ఆ రీతిగా ఉపవాసం ఉన్నప్పుడు నీవు ఆజ్ఞాపిస్తే జరగాలి, నీవు ప్రార్థనిస్తే జరగాలి, నీవు ఆ విధంగా జరగాలని చెప్పి నీవు ప్రభువుని అడిగినప్పుడు ఆ రీతిగా జరగాలి. అందుకంటున్నాడు, బాధింపబడిన వారిని విడిపించుటయు అంటున్నాడు. యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే ప్రియమైన వారలారా, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా అంటున్నాడు. బాధింపబడిన వారు ఏం చేయాలంట, విడిపించాలంటున్నాడు. అందుకే ఇక్కడ చూస్తే కీడు చేయుట మానుడి, మేలు చేయి నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించండి, హింసింపబడు వాడిని విడిపించండి, తండ్రి లేని వారి పక్షంగా విధవరాలు పక్షంగా మీరేం చేయండి, వాదించండి అని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మట్టుకే కాకుండా 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనములు చూస్తే, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల మీద వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. అంటే ఎవరు కీడు చేస్తారంటే అనేక మంది ఉన్నారు దుష్టుని ఆలోచన చెప్పున. వారు ఆ విధంగా కీడు తలపెట్టినప్పుడు అనేక మంది ఏం చేస్తున్నారు, బాధింపబడుతూ ఉంటారు. కాబట్టి మనల్ని కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఉపవాసం ఆ రీతిగా ఉండకుండా ఈ రీతిగా ఉండండి, కీడు చేయటం మీరు మానండి, మేలు చేయడానికి నేర్చుకోండి, జాగ్రత్తగా మీరేం చేయండి, విచారించండి, హింసింపబడు వారిని విడిపించుట కొరకై విధవరానుల కొరకు పక్షముగా తల్లిదండ్రులు లేని పక్షంగా వ్యాజ్యమాడండి అని చెప్పి ప్రభు చెప్తున్న మాట వినండి. కాబట్టి కీడు తొలగి మేలు చేయాలి, సమాధానముని వెతికి దాన్ని ఏం చేయాలా, వెంటాడాలి. ఎందుకంటే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నాయి. హల్లెలూయా. అందుకే వాక్యంలో చూస్తే యేసు ప్రభు చెప్తున్నాడు, లూకా సువార్తలో 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ప్రభు అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది,
బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. హల్లెలూయా. మరి ప్రభు ఆ రీతిగా ప్రభువుని వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి బాధించబడిన వారు మనం ఏం చేయాలా? విడిపించాలి. మట్టుకే కాకుండా దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటూ ఉన్నాడు యెషయా గ్రంథంలోనే 58వ అధ్యాయములో 7వ వచనంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మట్టుకే కాకుండా వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి ఏం చేయాలంట? వస్త్రములు ఇయ్యాలని యెషయా 58:8లో కూడా ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా చేయడం వలన అది దేవునికి ప్రీతికరమైన ఉపవాసముగా మార్చబడుతుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు యెషయా 58:7లో, నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టండి అంటూ ఉన్నారు. మరి ఎంతమంది మరి ఆహారం ఆకలిగొని వారికి పెడుతున్నారు? ఈరోజు మన భారతదేశంలో చూస్తే అనేక మంది సరైన ఆహారం లేకుండా బాధపడుచూ ఉన్నారు. కొంతమంది 2 పూట్ల ఆహారము తింటే 1 పూట పస్తులతో పడుకునేవారు ఎందరో ఉన్నారు. కొంతమంది 1 పూట మంచి సాంబారు మంచి ఆహారంతో కూరతో తింటే 2 పూట్ల పచ్చడి మెతుకులు తినేవాళ్ళు ఉన్నారు. చాలామంది 1 పూట తిని 1 పూట తినక గ్లాసు నీళ్ళతో కడుపు చల్లార్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎంతోమంది అభాగ్యులు ఆహారము కొరకై అరువులు చాస్తూ ఎవరు ఆహారము పెడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది మన భారతదేశంలో ఉన్నారు. ఒక రోజుకి ఆకలి చావులు కేకలు ఎన్నో వినబడుతూ ఉన్నాయి. అయితే అనేక మంది ఏం చేస్తున్నారంటే వారు తింటున్నారు, మిగిలిన తీసుకువెళ్ళి కాలువలో కుప్పతొట్లో పడవేస్తూ ఉన్నారు. అనేక మంది వండి అది సరిలేదని చెప్పి అది ఎవరికి పెట్టకుండా అది డస్ట్బిన్లో పారేస్తున్నారు. మరలా ఆర్డర్లు తెచ్చుకొని తింటున్నారు. దాన్ని కూడా సగం తిని సగం తినక పడవేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఉండే వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది, లేనోళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యములో మనం చూస్తే ఒక వాక్యం రాయబడి ఉన్నది. యెషయా గ్రంథంలో 58:10 వచనం చూస్తే, ఆశించిన దానిని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఆశించినది అనేక మంది ఆశిస్తున్నారు పట్టెడి మెతుకుల కొరకై. అనేక కుటుంబాల దగ్గరికి వెళ్ళి యాచన చేస్తున్నారు, అమ్మా అన్నం పెట్టండి, అయ్యా ఆహారం పెట్టండి అని చెప్పి. అయితే ఎవరు కూడా వారికి పెట్టడం లేదు. కానీ పెడుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే, వారికి బాగున్నావు కదా, కాలు చేతులు బాగున్నాయి కదా, అడుక్కొని తినకపోతే నేను పని చేసుకొని తిని చావచ్చు కదా అని తిట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ప్రభు చెబుతూ ఉన్నాడు, ఆశించిన దాన్ని యెషయా 58:10లో ఆశించిన దాన్ని ఆకలిగొనిన వానికి ఇచ్చి. ఆమేన్. ఆకలిగొని వాడు ఏం ఆశిస్తాడు? బంగారు కావాలని ఆశిస్తాడా? పట్టు వస్త్రాలు కావాలని ఆశిస్తాడు? ఆకలిగొన్నవాడు పిడికిడి అన్నము కోసం ఆకలితో ఆశిస్తాడు. కాబట్టి వాడు ఆశించినదాన్ని ఆహారం వానికి ఇచ్చిన ఎడల వాడు తిని తృప్తి చెందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మట్టుకు నేనైతే ప్రతి మాసములో కూడా అనేక మందికి ఆహారం పెట్టాలని చూస్తూ ఉంటాను. గత మాసంలో కూడా 2 టైమ్స్ ఇంచుమించు ఒక 250 మందికి 2 విడతలుగా అనేక మందికి ఆహారం పెట్టడానికి ఆ దేవుడు కృప చూపించాడు. దేవుని చిత్తమైతే ప్రతి మాసములో కూడా ఈ రీతిగా అనేక మందికి ఆహారం పెట్టుటకు దేవుడు కృప చూపించాలి. కనుక ఈ పరిచర్యల కొరకై ఈ విషయం కొరకై మీరు ప్రార్థనలో పెట్టండి. మీరు సహాయం చేయవలకు దేవునికి ప్రార్థనలో సహాయం కోరమని అడుగుచున్నాను. సో దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆహారం ఆకలిగొనిన వారికి ఏం చేయాలి? పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు
కొరకు దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనాలని ప్రభువు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూస్తే ఆశించిన దాన్ని ఏం చేయాలంట? ఆకలిగొన్న వారికి ఇవ్వాలి. శ్రమ పడిన వారిని తృప్తిపరిచినలా చీకటిలో నీ వెలుగు మధ్యాహ్నము వలె ప్రకాశిస్తుందని చెప్పి ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు కూడా మరి స్తోత్రం ఒక వాక్యంలో మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 35వ వచనంలో చూస్తే యేసు ప్రభు గారు ఒక మాట చెప్తున్నారు. చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనంలో, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. ఆమేన్. ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి అంటున్నారు. నిజమేనా? ఎప్పుడైనా ప్రభువుకి నీవు ఆహారం పెట్టావా? హల్లెలూయా. మరి ఎప్పుడు మనం ప్రభువుకి ఆహారం పెట్టామని మనం ఆలోచిస్తే, శిష్యులు కూడా అదే మాట అడిగితే, అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేస్తే నాకు చేసినట్లు కాదా అని ప్రభు అంటూ ఉన్నాడు. అంటే ఇతరులకు మనం పెట్టడం ద్వారా ప్రభు ఆకలి మనం తీరుస్తాం. బీదలను కనికరించువారు, యెహోవాకు అప్పించువారు, వారి ప్రతి ఉపకారములకు ఆయన ఏం చేస్తారంట? వారి ఉపకారములకు ప్రభు ప్రతి ఉపకారము చేస్తాడు. కాబట్టి అంచోపు మనం తిని మనం ఆనందంగా ఉండడం కాదు, కానీ ఆకలి కొన్న వారికి కూడా మనం పెట్టి మనం ఏం చేయాలా? వారికి సహాయము చేయాలి. అందుకే యెజ్కేలు భక్తుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. యెజ్కేలు గ్రంథంలో, ఎవనినైనను బాధ పెట్టకయు, యెజ్కేలు 18:7 వచనంలో, ఎవనినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనినైనను నష్టము కలగజేయకుండు వాడై ఆకలిగొనిన వారికి ఆహారం ఇచ్చి సహాయము చేయండి అంటున్నాడు. హల్లెలూయా. ఎవనినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలగజేయకుండును వాడై ఆకలిగొని వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టలు ఇవ్వాలని చెప్పి కూడా యెజ్కేలు భక్తుడు 18వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు ఆత్మ ద్వారా చెబుతున్న సంగతులు మనం వింటూ ఉన్నాం. కాబట్టి మరి స్తోత్రం యెషయాలో మరి 8వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పినట్లుగా మొదటిగా ఇక 4 విషయాలు దాగి ఉంటాయి. మొదటిగా నీ ఆహారం ఆకలిగొని వానికి పెట్టమని చెప్పి చూసుకున్నాం. ఇప్పుడు రెండవదిగా చూస్తే నీ యొక్క స్తోత్రం రక్త సంబంధికి నీ ముఖము తప్పించొద్దు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పించొద్దు అంటూ ఉన్నాడు. మరి చూస్తే నెహెమ్యా గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలు పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలు దాసులగుటకై అప్పగింపవలసిన వచ్చెను. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నది అంటూ ఉన్నారు. అంటే వారికి ఎవరు కూడా సహాయము చేయకుండా ముఖము తప్పిస్తున్నారు. అందుకే వారు బాధతో మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కాదా? మా భూములు వారి భూమి లాంటివి కావా? అయితే మేము మా పిల్లలు ఇటువంటి పరిస్థితుల్లో దాసత్వంలో ఉంటే వారు బాగున్నారు కదా, మాకు సహాయము చేయలేరా? మమ్మల్ని చూచి ఎందుకు వారు ముఖము తప్పిస్తున్నారని చెప్పి భక్తుడు వేదనతో రాస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ రక్త సంబంధి మరి ఏ సమస్యతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉండి నీ సహాయము కోరనొచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే వారికి ముఖము తప్పించకుండా వారికి సహాయము చేయాల. ఎప్పుడైతే నువ్వు వారికి సహాయము చేస్తావు ముఖము తప్పించకుండా, నీ సహాయమునకు దేవుడు ప్రతి సహాయాన్ని ఏం చేస్తాడంటే రెండింతలుగా నీకు దయచేస్తాడు ప్రియమైన వారలారా. కాబట్టి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, లూకాసు వార్త 10వ అధ్యాయం 31-32 వచనములు చూస్తే, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యెరికో నుంచి దేవునికి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే అతను ఏం చేస్తున్నాడంటే దొంగల చేతికి చిక్కాడు. దొంగల చేతికి చిక్కి అతన్ని కొట్టారు. వస్త్రములు, ఆహారము, అందరి డబ్బులు అన్నీ కూడా దోచుకున్నారు. కొన ప్రాణముతో అక్కడ పెట్టారు.
అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవట ఎలుట తటస్థించెను. 31 వచనంలో చూస్తే 10:31 చెప్తున్నాడు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను ఎలుట తటస్థించెను, అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అంటే ముఖము తప్పించి ఏం చేస్తున్నాడు? యాజకుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. చావని ఎక్కడైనా సరే, అయ్యో వాడు కొన ప్రాణంతో ఉన్నాడు, ఒళ్ళంతా రక్త గాయాలతో ఉన్నాయి, ఇప్పుడు వాడిని పట్టుకొని పరామర్శించు, వాడికి ఏదైనా చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తే లేనిపోని పోలీస్ కేసులు, లేనిపోని సమస్యలు, లేనిపోని ఇబ్బందులు, కోర్టు చుట్టూ రేపు తిరగాలి. మనకెందుకు ఈ గోష్ట, మనకెందుకు ఈ సమాచారం? దారిని పోతున్నాం, దారిని పోయేదంతా ఎత్తి మన నెత్తినిందుకు వేసుకోవాలని చెప్పి అనేక మంది ఏం చేస్తున్నారంటే చూచి పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు, అనగా ముఖము తప్పించి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే అంటున్నాడు ఇక్కడ 32వ వచనంలో, అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అనగా మీ రక్త సంబంధికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ రక్త సంబంధికి ముఖమును తప్పిస్తూ ఉన్నారు. అయితే మంచి సమరయుడు వచ్చాడు, వారిని కాపాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన వారులారా, మంచి సమరయుని పోలి మనము నడుచుకోవాలి. హల్లెలూయా. అప్పుడే ఆకలి కొన్న వారికి నువ్వేం చేయగలుగుతావు? ఆహారము పెట్టగలుగుతావు. నీ రక్త సంబంధి బాధలో, శ్రమలో, శోధనలో ఉంటే వాళ్ళని ఏం చేయగలుగుతావు? నువ్వు పరామర్శించగలుగుతావు. హల్లెలూయా. మరలా 3వదిగా అంటున్నాడు, దిక్కు మాలిన బీదలను నీ ఇంట చేర్చుకో అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దిక్కుమాలిన వారిని ఏం చేయాలంట? మన ఇంట చేర్చుకోవాలి. ఎంతమంది దిక్కుమాలిన వారిని చేర్చుకుంటున్నారు? ఎంతమంది అభాగ్యులను చేర్చుకుంటున్నారు? ఎంతమంది అటువంటి వారికి షట్రిస్తున్నారు? ఒకసారి ప్రశ్నిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఇక్కడ దేవుని మందిరం ఉన్నదని చెప్పి వస్తూ ఉంటారు. బస్టాండ్లోనో, రైల్వే స్టేషన్లోనో పర్సులో, లేకుంటే సామాన్లో, బ్యాగులో పోగొట్టుకుంటారు ఫ్యామిలీతో వచ్చి. ఏమీ లేని పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తారంటే అడుగుతుంటారు, అయ్యా ఇక్కడ ఏదైనా చర్చి ఉంటే మాకు ఏదైనా సహాయం చేస్తారు, ఏదైనా దేవుని మందిరం ఉంటే ప్రార్థన చేసుకోవాలి, ఎక్కడుందని చెప్పంటే పలానా చర్చికి వెళ్ళండి, పలానా చోట ప్రార్థన మందిరం అన్నప్పుడు చాలామంది వస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్తారు, అయ్యా వందనాలు పాస్టర్ గారండి, మా బ్యాగులు పోయాయి, మా బిడ్డలు మేము పస్తులు ఉన్నాము, మా ఊరు వెళ్ళాలి, ఛార్జీలకు లేవు, అయితే మోసపోయాము, ఇబ్బందులు ఉన్నామని చెప్పి అన్నప్పుడు అనేక మందికి ఆహారం పెట్టి, చాలామందికి వస్త్రాలు ఇస్తున్నాము, చాలామందికి బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు తీసి మరి వాళ్ళ బస్సులో, ట్రైన్లో కూర్చోబెట్టి వారికి కావాల్సినటువంటి స్నాక్స్, వాటర్ బాటిల్ కూడా తీసి ఇచ్చి పంపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆదివారం ఆరాధన ముగించుకొని ఆహారము తినాలనుకున్న సమయంలో ఎవరో ఒకరు వచ్చినప్పుడు మేము తింటున్న ఆహారంలో వాళ్ళకి భాగమిస్తూ ఉన్నాము. మట్టుకే కాకుండా కొన్ని ఉపవాస ప్రార్థన ముగించుకొని వెళ్తున్నప్పుడు మా రక్త సంబంధులు మోసం చేశారను, ఈ బలహీనత మమ్మల్ని కృంగదీస్తున్నదని చెప్పు ఎంతోమంది వచ్చినప్పుడు వారికి ధన సహాయం చేసి పంపిస్తూ ఉన్నాము. ఇలా అనేక మందికి ఎన్నో రకాలుగా సహాయం చేయుటకు దేవుడు ఏం చేస్తున్నాడు? కృప చూపుతూ ఉన్నాడు. నీవు కూడా నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టండి, నీ రక్త సంబంధికి ముఖము తప్పించబాకండి. 3వదిగా చూస్తే దిక్కుమాలిన వారిని ఇంట చేర్చుకొని ఒక ముద్దో, ఒక వస్త్రము, 10 రూపాయల సహాయము చేసిన ఎడల దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అందుకే వాక్యములో చూస్తే దిక్కుమాలిన వారిని నీ ఇంట చేర్చుకొని అన్నప్పుడు ఒక వాక్యం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మీరును వారితో కూడా బాధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి, మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. హల్లెలూయా. ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు చూడండి. మరొకసారి చదువుతున్నారు. మీరును 13 హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ వచనం, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి, మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, మనము అన్ని సమృద్ధితో ఉన్నామా? పుట్టంగానే మనకు కూడా కొన్ని కష్టాలు, శ్రమలు, ఉపద్రవాలు, వస్త్రహీనత లాంటివి, మరి ఆకలి లేములు ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడు మనను
పోషిస్తున్నాడంటే అది దేవుని కృప. కాబట్టి కృప కలిగిన దేవుడు నీలో ఉన్నాడు గనుక, అటు ఉపవాసపు కృప నీకు ఇచ్చి ఉన్నాడు గనుక, ప్రతి లేఖనము ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు గనుక నీవు ఏం చేయాలంటే ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టాలి. నీ రక్త సంబంధిని ఏం చేయాలంటే ముఖం తప్పించకూడదు, దిక్కుమాలిన వారిని ఇంట చేర్చుకోవాలని ప్రభు ఎంతో ఆశతో ఈ మాటలు నీతో చెబుతూ ఉన్నాడు. ఇక 4వదిగా మనం చూస్తే, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి ఏం చెయ్యి, వస్త్రములి అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, నేను ఆకలి గొంటిని నాకు భోజనం పెట్టారు, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని నన్ను చేర్చుకుంటిరి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే వస్త్రహీనుడై ఉంటినకు వస్త్రములు ఇచ్చారంటూ ఉన్నారు. మట్టుకే కాకుండా లూకాసు వార్త 3:11లో చూస్తే ప్రభు అంటున్నాడు, 2 అంగీలు కలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలను, ఆహారము గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 2 అంగీలు గలవాడు ఏం చేయాలంట, వస్త్రములే లేని వానికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు నూతన వస్త్రములను ధరింపజేస్తాడు. హల్లెలూయా. నూతన వస్త్ర దయా కిరీటమును ధరింపచేస్తాడు. సమృద్ధి అయినటువంటి క్షేమాభివృద్ధిని దేవుడు నీకు కలగ చేస్తాడు. కాబట్టి మనకు అనుకూలమైన ఉపవాసము చేయకూడదు, కానీ దేవునికి ప్రీతికరమైన ఉపవాసము మనము చెయ్యాలి. అందుకే ప్రభు అంటున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడి మాకు మోకులు తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు ఇదే నాకు ప్రీతికరమైన ఉపవాసం అని చెప్తూ, మరి స్తోత్రం. ప్రభు ఏమన్నాడంటే, మరి యొక్క దేవునికి మహిమ కలుగును గాక. యెషయా 58:7లో నీ ఆహారము ఆకలుగుని వారికి పెట్టాలన్నాడు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించద్దన్నాడు, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకో అన్నాడు, వస్త్రహీనులకు కనబడినప్పుడు వానికి ఏం చేయాలన్నాడు, వస్త్రము లేవమన్నాడు. ప్రభువే చెప్తే నువ్వు చేయవా? హల్లెలూయా. ప్రభువే నీకు చెప్పినప్పుడు నువ్వు చేయవా? నేను చెయ్యను అని చెప్పి నీకు అనుకూలమైన ప్రార్థనలోకి నీ వెళ్తే, నీ అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి నీ వెళ్తే అది ప్రీతికరము ప్రభువుకి కాదు. కానీ ప్రభువుకు ప్రీతికరమైనటువంటి ప్రార్థన ఉపవాసము నీవు చేసినప్పుడు నీకు నిశ్చయముగా దీవెన కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వారలారా, దేవుడు చెబుతున్నాడు ఒక మాట, మరి చదువుకుందాం. మరి దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు రాసిన పత్రికలో మరి 1వ అధ్యాయములో ప్రియమైన వారలారా 27వ వచనములో చూస్తే, మరి దేవునికి మహిమ కలుగును గాక. 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయము 27వ వచనములో చూస్తే ప్రభు అంటున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అంటున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కగా ప్రభు చెప్తున్నాడు చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా అంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారిని ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోకపు మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒకసారి ఆలోచించండి. నా ప్రియమైనటువంటి వారలారా, ఆ రీతిగా మనం ఉపవాసం చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు మనల్ని దీవిస్తాడు, మట్టుకే కాకుండా సహాయము దయచేస్తాడు. అందుకే జకర్యా గ్రంథంలో చివరిగా 8వ అధ్యాయంలో 18-19 వచనంలో చూస్తే, సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. మరి సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషం ఉత్సాహం పుట్టించు మనోహరములైన పండుగలను గాను. కాబట్టి సత్యమును సమాధానం ప్రియముగా ఎంచండి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉపవాసం ఎలా ఉండాలంటే, సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండగ వలె నీ ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. మట్టుకే కాకుండా సత్యమును సమాధానము ప్రియముగా ఎంచే ఉపవాసము కలిగి మనం ఉన్నప్పుడు అదే దేవునికి ప్రీతికరమైన ఉపవాసము ఉంటుంది. అప్పుడు ప్రభువాని నీవు పిలిచినప్పుడు దేవుడు
ప్రతి ఈవిలను నీకు ఇచ్చి నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. మరి ఈరోజు నువ్వు ఏ ఉపవాసం ప్రార్థన చేస్తున్నావు? మనుషులకు కనబడాలని చేస్తున్నట్లయితే ఈ రోజు నుంచి ఆ స్థితిని మార్చుకొని రహస్యమందు చూచున్న దేవునికి ఉపవాసకరముగా నీవు జీవించు, ప్రీతికరముగా. అట్ ది సేమ్ టైం యేసు ప్రభు వారు ఎలాగైతే శోధించబడ్డాడో నీ ఉపవాస ప్రార్థనకు నువ్వు శోధించబడాలి. యేసు ప్రభు ఎలాగైతే మరి కొండ ప్రార్థన, అరణ్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేశాడో ఆ రీతిగా నీవు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు కృపనిస్తాడు. అప్పుడు దుర్మార్గు కట్టిన కాడిని విప్పుటకు నువ్వు కృప దేవుడు అనుగ్రహిస్తాడు. కాడి మోకులు తీస్తాడు. మట్టికే కాకుండా బంధింపబడి విడిపించుటకు దేవుడిని వాడుకుంటాడు. ప్రియమైన వారలారా, అప్పుడు నీ ఆహారం ఆకలి కొని వారికి పెడతావో, నీ రక్త సంబంధికి ముఖము తప్పించావో, దిక్కుమాల వారిని చేర్చుకుంటావో. మట్టుకే కాకుండా వస్త్రహీనుడు కనబడినప్పుడు నీవు వస్త్రములు ఇస్తావు, అన్నీ చేస్తావు. చలికాలం రాబోతూ ఉన్నది. అనేక మంది మరి అభాగ్యులు మరి చలిలో అల్లాడే పరిస్థితి రాబో దినాల్లో. ప్రతి సంవత్సరము దేవుని మహాకృపను బట్టి మధ్యరాత్రులలో వెళ్ళి అనేక మందికి మరి బెడ్షీట్లు కప్పి వస్తూ ఉంటాం. కారణం ఏంటంటే సంఘములో కొంతమంది స్త్రీలు ఉన్నారు. జాయిస్ దేవునికి మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ గారు మరి ప్రతి చలికాలంలో అనేక మందికి ఏం చేస్తారంటే మరి బెడ్షీట్లు కప్పడానికి వారు సహకరిస్తూ ఉంటారు. అనేక మంది విశ్వాసులు మరి స్తోత్రం పేదలకు వస్త్రాలు తీసి ఇవ్వడానికి సహకరిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే వారు ప్రీతికరమైనటువంటి దేవునికి మరి స్తోత్రం మరి సత్యమును సమాధానమును కలిగి వారు నడిపించబడుతున్నారు కనుక వారు సహాయము చేయగలుగుతున్నారు. కాబట్టి మీరు కూడా సహకరించండి. ప్రభు పరిచర్య కొరకే మీరు కూడా ప్రార్థించండి. నిశ్చయముగా అనేక మందికి మనం దీవెనకరముగా మనం ఉందాం. అప్పుడు దేవుడు నీ ఉపవాసమును బట్టి, నీ ఆసక్తిని బట్టి నీ కుటుంబాన్ని బహుతరములకు శోభాతిశయకరముగా మార్చి నీ కుటుంబంలో ఏ కొరతలు లేకుండా సమృద్ధితో నింపి అనేక మందికి ఆహారముగా దేవుడు నిన్ను మార్చి నడిపిస్తాడు. అప్పుడు నీ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచే వరములు, కృపావరములు, ఆత్మఫలము, దెయ్యపులమే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అనేక రకాలుగా నీ కార్యాలు దేవుడు సఫలపరుస్తాడు. నిన్ను ఉన్నతముగా నిలబెడతాడు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ అత్యంత మహాకృపలో ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుడా మీ అధ్యక్షతన, మీ సారథ్యములో మొట్టమొదటిగా మీకు మహిమకరముగాను, కూడి వచ్చిన నీ బిడ్డలందరికీ ఆశీర్వాదకరముగాను, మట్టుకే కాకుండా ఈ యొక్కనైనా లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబానికి దీవెనకరముగాను, మట్టుకే కాకుండా చేసిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలమునైనా మీరు దయచేసి విత్తబడిన వాక్యమునైనా అందరిలోనైనా బహుగా ఫలింపజేసి నా తండ్రి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలునైనా స్తోత్రం ఇంతవరకునైనా తెలుసో తెలియక వారికి అనుకూలముగా వారికి ప్రీతికరమైన ఉపవాసాలు చేసి ఉండి కృప పొందుకోలేకపోయి ఉండొచ్చు నాయన. ఈ రోజు మొదలుకొని నాయన నీ బిడ్డలునైనా ఆసక్తితో వాంచగలిగి తీర్మానం చేసుకుంటూ కన్నీళ్ళు కారుస్తున్నారు ప్రభువా. నీకు ప్రీతికరమైన ఉపవాసము చేయాలని ప్రభువా, ఆ రీతిగా నీ బిడ్డలో ఉండునట్లుగా ఉపవాసపు శక్తితో, ఉపవాసపు ఆత్మతో నీ బిడ్డల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఓ రబాల సంతరా, అగ్ని అభిషేకము నీ బిడ్డల మీదకి వచ్చును గాక. నీ బిడ్డల ప్రభువనైనా స్తోత్ర ప్రార్థించినప్పుడు నాయన అనేక అద్భుతాలు జరుగును గాక. అటు ప్రీతికరమైన ఉపవాసములు చేస్తూ నీ బిడ్డలు ముందుకు నడిపించబడుదురు గాక. వస్త్రహీనులకు నాయన అయా వస్త్రములు ఇచ్చుదురు గాక. ఆకలితో ఉన్న వారికి ఆహారముగా మారుదురు గాక. దిక్కుమాలని చేర్చుకుందురు గాక. రక్త సంబంధాలకు ముఖము తప్పింపకుండా వారి బాధలో బాధ నొందుదురు గాక. ఓ దేవా కనికరించండి నాయన. ఆ రీతిగా నీ బిడ్డలకున్న ప్రతి ఆటంకాలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోవును గాక. లైవ్ ద్వారా వాక్యం ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి వారి కుటుంబంలో కూడా గొప్ప కార్యాలు మీరు జరిగించి నానా స్తోత్రము నాయన, సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకొని నిబడి నడిపించబడుదురుగాక. ఆ రీతిగా సహాయము దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వచ్చిన నిబిడలందరినీ దీవించి నూతన బలముతో నింపి నడిపించమని, లైవ్ ద్వారా చూస్తున్న నిబిడలను దీవించి రక్షణతో దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రీతిగా మీరు అన్ని విషయాల సహాయము దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన మనకందరికి తోడై ఉండి ప్రీతికరమైన ఉపవాసము చేస్తూ నడిపించబడుదుము గాక.
ఆమేన్, ఆమేన్.